తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో చోరీలు చేసిన 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. 33 తులాల బంగారం, 71 తులాల వెండి, 1 కారు, 4 సెల్ ఫోన్స్, 15,200 రూపాయల నగదు, దొంగతనానికి ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగలించిన కారుకు ఫేక్ నంబర్ ప్లేట్లు, ఫేక్ ఫాస్టాగ్లతో పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిపారు ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక 3 అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. బంగారం పోయింది. సో అప్పుడు సిఐ గారు అండ్ డిఎస్పీ గారు గతంలో టీమ్ ఫామ్ చేసి మనం అన్ని కెమెరాస్ చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక లీడ్ దొరికితే వెహికల్ వెనుక మన టీం పోయింది. ఈ వెహికల్లో వీళ్ళు 3 వచ్చారు. వీళ్ళు 3 2 నాగ్పూర్ మహారాష్ట్ర వాళ్ళు, 1 ఢిల్లీ చెందిన అతను. వీళ్ళ 3 పైన పాత కేసెస్ ఉన్నాయి. 1 పైన మర్డర్ కేసు కూడా ఉంది. వీళ్ళు రాబరీ కేసెస్, చైన్ స్నాచింగ్, హౌస్ బర్గ్లరీ అట్లయితే బాగానే కేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ తీసుకొని వచ్చారు. ఆ స్విఫ్ట్ డిజైర్లో ఒక ఫేక్ నెంబర్ వీళ్ళు పెట్టుకున్నారు. ఆ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా దొంగ కార్. అది నాగ్పూర్లో ఆల్రెడీ దానిలో కేసు 1 year బ్యాక్ కేసు నమోదైంది. దానిలో వీళ్ళు ఫేక్ నెంబర్ పెట్టుకొని మొత్తం తిరిగారు. దానికి ఫాస్టాగ్ కూడా ఒక దొంగ ఫాస్టాగ్ వీళ్ళు వేరే వెహికల్ నుంచి దొంగతనం చేసి ఆ ఫాస్టాగ్ పట్టుకొని వీళ్ళు మొత్తం తిరిగారు. దీని తర్వాత మన జిల్లాలో దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ కామారెడ్డిలో పోయి 21st నాడు కామారెడ్డిలో పోయి ఇక్కడ దొంగతనం చేశారు. మళ్ళీ 24th నైట్ స్టే వీళ్ళు గట్కేసర్ దగ్గర చేసి 25th మార్నింగ్ వీళ్ళు వరంగల్లో 2 ఒఫెన్సెస్ చేశారు. వరంగల్ ఒఫెన్స్లో దాదాపు 20 to 22 తులాస్ బంగారం పోయినాయి. అండ్ మళ్ళీ రిటర్న్లో మనది ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఏ కార్లో తిరుగుతున్నారు కొంచెం దానికి ట్రేస్ చేస్తే ఇక్కడ మన సిసిఐ రోడ్ దగ్గర ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి మొత్తం రికవరీ 100% రికవరీ అయింది. దాదాపు 33 తులాస్ గోల్డ్ ఆదిలాబాద్ ఒఫెన్స్ది, వరంగల్ది 2 ఒఫెన్సెస్ది మరియు ఒక కామారెడ్డి ఒఫెన్సెస్ది మనకి దొరికినాయి. ఇది కాకుండా కామారెడ్డి ఒఫెన్స్ అది కూడా దొరికినాయి. మరియు మనకి 79 తులాలు దాదాపు 790 గ్రామ్స్ 771 తులాలు 710 గ్రామ్స్ సిల్వర్ దొరికినాయి. ఈ స్విఫ్ట్ డిజైర్ కూడా మనం వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇది కూడా నాగ్పూర్లో ఆల్రెడీ ఒఫెన్స్ ఉంది. అండ్ 4 సెల్ ఫోన్స్ అండ్ సమ్ 15,000 క్యాష్ దొరికినాయి. కొన్ని రాడ్స్